హాయ్ గైస్, వెల్కమ్ టు వేదిక సిఎస్ సిఎస్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనకు ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ సిఏ ఫైనల్కి మే 2025 బ్యాచ్కి రివిజన్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి రన్ అవుతుంది. సో దానికి సంబంధించిన పేపర్ సెట్టింగ్ ఎలా ఉంటుంది, పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, పేపర్ సెట్ చేయడానికి మేమేం మెథడాలజీ యూజ్ చేస్తాము, ఆ టాపిక్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడానికి వచ్చాను. సో ఒక శాంపుల్ పేపర్ చూపిస్తాను, క్వశ్చన్ పేపర్ చూపిస్తాను, ఆ స్టూడెంట్ ఆన్సర్ షీట్ చూపిస్తాను, వాల్యుయేషనర్ ఎలాంటి కామెంట్స్ ఇచ్చారనేది కూడా చెప్తాను. అండ్ ఇప్పుడు ఇది వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇంకెవరన్నా జాయిన్ అవ్వకపోతే, ఇంకా స్టార్ట్ చేయకపోతే సిఏ ఫైనల్ ప్రిపరేషన్, యూ కెన్ చూస్ వేదిక్ అండి. వేదిక్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ఆపోజిట్ టు హిమాలయ బుక్ వరల్డ్ మన ఆఫీస్ ఉంది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఇఫ్ యూ కెన్ కాంటాక్ట్, ఇక్కడికి వచ్చి మేము దాన్ని మీకు గైడ్ చేయగలుగుతాము. ఫీజెస్ కూడా అందరికంటే కూడా నార్మల్ ఫీజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు అరౌండ్ 18,000 ఫీజు నడుస్తుంది బ్యాచ్కి. ఇఫ్ యూ కెన్ పే సింగిల్ పేమెంట్ అంటే 15K నుంచి 16K మధ్యలో వీ కెన్ బార్గెన్ అండి. సో 15K to 16K మధ్యలో మనం క్లోజ్ చేయొచ్చు. సో ఫీజు అనేది పెద్ద మ్యాటర్ కాదు, వీ కెన్ డిస్కస్, దాంట్లో ఏం లేదు. బట్ ఒకసారి మా స్టైల్ అయితే చూడండి, నచ్చితే యూ కెన్ జాయిన్. యా, గెటింగ్ ఇన్ టు ద వీడియో. మేము పేపర్ తయారు చేయడానికి ఈ టైప్ ఆఫ్ మెథడాలజీ యూజ్ చేస్తాము. దీంట్లో మన డిస్క్రిప్టివ్ పార్ట్ అంతా కూడా మోస్ట్లీ పాస్ట్ క్వశ్చన్ పేపర్స్, ఎగ్జామినర్ కామెంట్స్ని బట్టి దాంట్లో ఉన్న ట్రిక్కీ క్వశ్చన్స్ అన్నీ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాం. కొంచెం మిక్చర్, కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్, కొన్ని ఈజీ క్వశ్చన్స్, కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి. అండ్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నామా లేదా అని చూసుకుంటూ, మార్క్స్ అన్నీ కూడా యాజ్ పర్ ఐసీఏ ఉన్నాయా లేదని చూసుకుంటాం. అండ్ ఎంసీక్యూకి వచ్చేసరికి వీఆర్ గివింగ్ ఆర్టీపీస్, ఎంటీపీస్ అనేది తీసుకుంటున్నాం. అలా పేపర్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ అనేది ఇలా సెట్ అవుతుంది. సో మీరు చూడొచ్చు, స్టాండర్డ్ పేపర్ ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. ఈ పేపర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి పేపర్ తీసుకొని, జిరాక్స్ తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆ స్టాండర్డ్ అనేది, ఒకవేళ మీరు ఎఫ్ఆర్ ప్రిపరేషన్ కనుక చేస్తుంటే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కూడా తెలుస్తుంది ఆ స్టాండర్డ్ అనేది సరిపోతుందా లేదా. అంటే మోస్ట్లీ ఇది ఇంతకంటే హై లెవెల్ స్టాండర్డ్స్లోనే మన పేపర్ సెట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇది మనకు పేపర్ ఇలాగా ఉంటుంది. దీనికి సంబంధించిన స్కెడ్యూల్ కూడా నేను 100 days స్ట్రాటజీ స్కెడ్యూల్ కూడా ఐ విల్ ట్రై టు పుట్, టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, అక్కడికి వెళ్ళి కనుక మీరు చూసుకోవచ్చు. అండ్ పేపర్ కరెక్షన్ ఒకటి చేశారు మన వాల్యుయేషనర్ వాళ్ళు, ఒకసారి మీకు అది చూపిస్తాను. సో పేపర్ కరెక్షన్ అనేది వన్స్ పేపర్ ఇచ్చిన తర్వాత వితిన్ 48 hours నుంచి 72 hours మీకు పేపర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో 3 daysలో మ్యాక్సిమం పేపర్ అనేది మీ దగ్గరకు వస్తుంది. అండ్ 3 daysలో పేపర్ ఏదో కరెక్షన్ చేసామా, రైట్లు వేసామా, మార్కులు వేసామా అన్నది ఆ స్టాండర్డ్ ఫార్మాట్లో లేదు. మేము వాల్యుయేషన్స్కి క్లియర్ కట్గా చెప్పాము దట్ మాకు ఈ స్టాండర్డ్స్ కావాలి, ఈ టైప్ ఆఫ్ పేపర్ వాల్యుయేషన్ కావాలి అని క్లియర్గా వీ హ్యావ్ డిస్కస్డ్. సో తనేం చేస్తుందంటే, మీకు ఎవ్రీ కాన్సెప్ట్స్ దగ్గర, ఎవ్రీ క్వశ్చన్స్లో మీరు ఏ పార్ట్స్ మిస్ అవుతున్నారు, ఏ ఏరియాలో మీరు వీక్ ఉన్నారు, ఆ పర్టికులర్ క్వశ్చన్లో ఇంకేదైనా మిస్ అవుతుందా, ఆ పర్టికులర్ క్వశ్చన్స్లో ఏదైనా ల్యాక్ ఉందా అని చెప్పేసి దే ఆర్ ట్రయింగ్ టు గివ్ క్వశ్చన్ బై క్వశ్చన్, ఆన్సర్ బై ఆన్సర్. మీరు రాసిన అన్ని ఆన్సర్స్ కూడా దే విల్ ట్రై టు గివ్ నోట్స్ అనమాట. సో ఎక్కడ మిస్ అవుతుంది, ఏం మిస్ అవుతుంది, ఏదైనా నార్మల్గా రాస్తున్నారా, జనరల్ టెక్స్ట్ రాయట్లేదా, ఈ టైప్ ఆఫ్ స్టఫ్. ఏదైతే ఎగ్జామినర్ వాల్యుయేషన్ ఎగ్జామ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడైతే మనం ఇది కావాలి, ఇది ఉంటే మంచి మార్కులు పడితే అనిపిస్తుందో, దే విల్ ట్రై టు పుట్ దట్ నోట్స్ ఇన్ టు ద క్వశ్చన్ బై క్వశ్చన్ అనమాట. అండ్ క్వశ్చన్ బై క్వశ్చనే కాకుండా ఆఫ్టర్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో తనకి ఏమనిపించింది, లైక్ ఈ పేపర్ వాల్యుయేషన్ చేసిన తర్వాత హౌ దే ఫీల్, లైక్ ఏ చాప్టర్స్ వదిలేయాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా వదిలేస్తే దే విల్ ట్రై టు పుట్ దట్ టాపిక్స్ హియర్. ఏదైనా స్మాల్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ వదిలేశారు, అది కూడా పెట్టడానికి ట్రై చేస్తారు. సో అలాగా వీళ్ళు వన్స్ పేపర్ ఇచ్చిన తర్వాత ఐ విల్ డిస్కస్, లైక్ మా స్టాఫ్ కావచ్చు ఎవరైనా, విల్ డిస్కస్ విత్ ద వాల్యుయేషన్స్. ఎలా ఉంది, ఏంటి, ఈచ్ స్టూడెంట్కి ఎలా అనిపించింది పేపర్ ఎలా అనిపించింది. అండ్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా రాస్తున్నప్పుడు ఎలా రాశారు అని. సో వీళ్ళ స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి మెయిన్ తెలుసుకొని తర్వాత మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా ఒక ప్రాసెస్. బేసికల్గా మీకు ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా 1-on-1 మెంటర్షిప్, అందరినీ కూర్చోండి, నువ్వు ఇలా రాసావు చిన్నపిల్లల ట్రీట్మెంట్ కాదు. ఒక ప్రొఫెషనల్ బిహేవియర్ లాగా మీరు రాస్తున్నప్పుడు, ఎప్పుడైనా మీ ఫ్రీ టైం దొరికినప్పుడు విల్ డిస్కస్ దట్ పార్ట్. నెక్స్ట్ ఎగ్జామ్ లోపల నీకు ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు, 1-on-1 మెంటర్షిప్ అంటారు కదా, ఆ టైప్ అనుకోవచ్చు. సో ఈ పర్టికులర్గా నేను సిఏ ఫైనల్ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీరు ప్రిపరేషన్ స్టడీ హాల్స్లో అవుతుందా అవ్వదా అనేది ఇండివిజువల్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను చేయగలను అనుకుంటే యూ కెన్ చూస్ ఆన్లైన్ మోడ్, ఆన్లైన్ తీసుకొని రాయొచ్చు. మెంటర్షిప్ సంబంధించింది ఒకటి మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఈ నోట్స్ ఇదంతా కూడా నార్మల్గానే వస్తుంది. లేదు నేను ఆఫ్లైన్కి వస్తాను బాగుందంటే యూ కెన్ జాయిన్ అనమాట.
అనమాట. సో ఫీజు చెప్పాను కదా, ఫీజెస్ అంత చూద్దాం, దాంట్లో ఫీజు విషయంలో అంత పట్టింపులు ఏం లేవు. అండ్ వన్స్ ఈ పేపర్ అయిపోయిన తర్వాత, ఈ సెటప్ అయిపోయిన తర్వాత మేము మాట్లాడడం అంతా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో బేసికల్గా ఏంటంటే, అలాగ పేపర్ ఇచ్చామా కరెక్షన్ చేసి పడేసామంటే సరిపోదు కదా. సో 1-on-1 మెంటర్షిప్ ఇస్తే మీకు కూడా యూజ్ అవుతుంది. సో నేను హెల్ప్ అయింది అనుకుంటున్నాను. 5 to 10 minutes అంతే, ఎక్కువ టైం తీసుకోను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి. టైం వేస్ట్ చేయమాకండి. మంచిగా అటెంప్ట్స్ అనేది టైం టు టైం వేస్ట్ చేస్తున్నప్పుడు మన శాలరీ మిస్ అవుతాం. అదే పక్కకి వెళితే మనకు కూడా మెంటల్ స్ట్రెస్ అనేది తక్కువ అవుతుంటుంది కదా. సో 1 గ్రూప్ రాసే వాళ్ళైతే 1 గ్రూప్ ఫిక్స్ అవ్వండి. బోత్ గ్రూప్స్ రాసే వాళ్ళైతే బోత్ గ్రూప్స్ షెడ్యూల్ చేసుకోండి. గ్రూప్ వైజ్ వెళ్ళే వాళ్ళైతే గ్రూప్ వైజ్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోండి. ఎవ్రీ డీటెయిలింగ్ అనేది మెయింటైన్ చేయండి. హెల్తీగా ఉండండి. నేను చెప్తున్నాను కదా, మంచిగా కొంచెం కూర్చుంటే అయిపోయే అటెంప్ట్. 3 months మంచి యాంపుల్ టైం ఉంది. సో జాగ్రత్తగా చదువుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మా వేదిక నుంచి మీకు ఏమైనా హెల్ప్ చేయగలం అని అనుకుంటే యూ కెన్ జాయిన్ విత్ అస్. అండ్ ఆ పర్టికులర్ దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా, దానికి సంబంధించిన అన్ని హెల్ప్ కూడా మేము చేయడానికి రెడీ ఉంటాం. పేపర్ వాల్యుయేషన్ కావచ్చు, పేపర్ సెట్టింగ్ అంతా కూడా ఎక్స్పర్ట్స్తో చేయించడం జరుగుతుంది. ఆల్రెడీ వర్క్ చేశారు వాళ్ళు వేరే దగ్గర. మేము కావాలని తీసుకొని మరి ఆ పర్టికులర్ ప్యాటర్న్ అనేది క్లియర్గా మాకు సంబంధించిన ఏదైతే కావాలో మేమంతా తెలుసుకొని మాకు కావాల్సిన లైక్ ఆ కంటెంట్ మాకు కావాల్సిన విధంగా మౌల్డ్ చేసుకొని పేపర్ కరెక్షన్ చేయించడం జరుగుతుంది. వాళ్ళ ఎక్స్పర్టైజు మా ఎక్స్పెక్టేషన్స్ రెండు కలిపి కూడా వీ కెన్ హెల్ప్ యూ అని నేను 100% నమ్ముతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఆ నమ్మకం ఉంటే యూ కెన్ జాయిన్ విత్ అస్. మా ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా యూ కెన్, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా తెలిస్తే యూ కెన్ లైక్ వాళ్ళతో తెలుసుకోవచ్చు. సో అండ్ ఇది సంబంధించిన వీడియో. అండ్ సిఏ ఇంటర్ రిలేటెడ్ కూడా ఐ విల్ పుట్ వీడియో 1-2 daysలో వస్తుంది. దానికి సంబంధించిన స్కెడ్యూల్ ఇప్పుడు మొన్న ఒక 2-3 daysకి బ్యాక్ చేశాను. ఆ స్కెడ్యూల్ చేసి ఆ సంబంధించిన వీడియోస్ కూడా ఐ విల్ ట్రై టు పుట్ ఇట్. అండ్ సిఎంఏ ఇంటర్కి వీఆర్ స్టార్టింగ్ ద బ్యాచ్ అండి. సిఎంఏ ఇంటర్కి వీఆర్ స్టార్టింగ్ ద బ్యాచ్ ఫర్ రేపటి నుంచి, లైక్ January 27 స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో ఆఫ్లైన్లో క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ జూనియర్స్ ఎవరన్నా దే ఆర్ ట్రయింగ్ టు బై అవుట్ క్లాసెస్ ఆర్ ట్రయింగ్ టు జాయిన్ ఎనీ CMA ఇంటర్ క్లాసెస్, యూ కెన్ షేర్ అ వర్డ్ విత్ దెమ్. And thank you so much. Thank you for watching. Have a nice day.